దళిత యువతిపై గ్యాంగ్ రేప్, బాధితురాలు మృతి. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న దళిత యువతిపై 4 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయిందంట. ఎన్నో పేజీలు ఉంది ఇది. అయితే ఏమైందంటే సర్పంచ్ గెలిచిన తర్వాత ర్యాలీ తీస్తారుగా, సర్పంచ్ ఎత్తుకపోకుండా ఊరేగిస్తారు కదా, అలా ఈ యువతి కూడా పాల్గొన్నదట. ఈయనతో పాటు ఇంకో వ్యక్తి ఏంది పెయింటింగ్ వర్క్ చేస్తాడట. ఇక ఈమె వచ్చిందని చెప్పేసి ఇంకో 3 దోస్తులను తీసుకొని పోయి ఈయన కూడా ర్యాలీలలో పాల్గొన్నాడట. పాల్గొని మాట్లాడుకుందాం రా అని చెప్పేసి ఏడికి మన గ్రామీణ అవి ఉంటాయిగా భవనాలు, ఏంది రైతు వేదికల టైప్, రైతు వేదికల ఆ బిల్డింగ్లకు తీసుకుపోయారట. బిల్డింగ్లకు తీసుకుపోయి 4 ఒకరికొకరు అత్యాచారం చేస్తే తీవ్ర రక్తస్రావమై అక్కడ కింద పడిపోయిందట. కింద పడిపోతే మళ్ళీ వీడే ఫోన్ చేసి వాళ్ళ అవ్వయ్యకు, ఇగో మీ బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయింది, వచ్చి తీసుకపోరు అని చెప్తే వాళ్ళ అవ్వయ్య మొత్తం ఏడ్చుకుంటూ ఉరికేసరికి ఆడ బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఇక పోనీ ఆడ ఏమంటారు లోకల్ హాస్పిటల్ ఉంటుందిగా, ఆర్ఎంపీ డాక్టర్ తీసుకపోతే ఆమె ఈడ కాదు జిల్లా ఆసుపత్రికి తీసుకుపోవాలని చెప్తే జిల్లా ఆసుపత్రి తీసుకుపోయే లోపు చచ్చిపోయిందంట. ఎంత దుర్మార్గంగా ఉన్నారు చూడు. వీళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఎవరైతే 4 వ్యక్తులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. వారు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తూ ఉంది. సో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని అయితే ఎవరికైనా బాధనేమ్మా, పిల్లకన్నా జరగద్దు. నేనేమంటున్నానంటే విష్ణు అనే పర్సన్ని మీకు ఏదైతే అనుమానం ఉన్నటువంటి విష్ణుని ఈరోజు పోలీస్ స్టేషన్లో పోలీస్ అదుపులో ఉన్నారు. డిఎస్పీ గారు చెప్పారు కూడా అన్నమాట. ఆయననే ప్రధాన ముద్దాయని కూడా చెప్పారు. నా పేరు కంచిం లక్ష్మణ్, SC/ST విజిలెన్స్ మానిటర్ కమిటీ మెంబర్, మహబూబ్నగర్ జిల్లా. గట్టిగా నిన్న వేముల గ్రామంలో ఒక మాల అమ్మాయి, ప్రవళిక అనే అమ్మాయి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. నిన్న 3వ విడత ఎన్నికల్లో వేముల గ్రామంలో జరిగినాయి. ఆ జులూసులో ప్రజలంతా జులూసులో ఉంటే ఈ ముదిరాజ్ కులానికి చెందినటువంటి విష్ణు అనే అబ్బాయి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి రైతు వేదిక దగ్గర అతనితో పాటు మరిగిందని చెప్పి అనుమానిస్తారు. అమ్మాయిని రేపు చేసి హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేసిన తర్వాత వాళ్ళ కులస్తులకు సమాచారం ఇచ్చి వాళ్ళే తీసుకుపోయి మీ అమ్మాయి పడిపోయిందని చెప్పి తీసుకుపోయి ఇంటికాడ వేయడం జరిగింది. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నటువంటి అమ్మాయి అకస్మాత్తుగా పడిపోవడం ఏందని చెప్పి ఆశ్చర్యానికి గురై అక్కడ ఉన్నటువంటి RMP డాక్టర్ని సంప్రదించగా ఆయన పరిస్థితి సీరియస్ ఉంది, నా పరిధిలో లేదు, మీరు పెద్ద దవాఖానకు తీసుకెళ్ళాలని చెప్తే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడంలో మధ్యలోనే ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మళ్ళీ బాడీని ఊరికి తీసుకుపోయి రాత్రి అంతా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ రోధిస్తూ ఉదయం తెల్లవారుజామున దాని మీద విచారణ జరిపితే పోలీసులు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అమ్మాయి ఎవరైతే ఎక్కడ జరిగిందో సంఘటన స్థలాన్ని చూస్తే అక్కడ అమ్మాయి ఒంటి మీద రక్తగాయాలు, అమ్మాయి చెప్పులు ఒక దిక్కు, చున్నీ ఒక దిక్కు, డ్రాయర్ కూడా తీసేయబడి ఉండదని చెప్పి వాళ్ళ బంధువులు చూసి గుర్తించి అమ్మాయి అత్యాచారానికి గురైంది. అత్యాచారానికి గురైన తర్వాత హత్య చేసినారు. ఈ అత్యాచారానికి హత్య చేసిన నిందితులను శిక్షించాలని చెప్పి మేము జిల్లా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఎంతటి వారైనా నిందితులను శిక్షించాలి. వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా జిల్లా యంత్రాంగం సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ అధికారులు ఏమంటున్నారండి? పోలీసు గారు ఉదయమే స్పందించారు. అక్కడ DSP గారు, SI గారు అందరూ కూడా పోయినారు. నేను ఉదయం వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది DSP గారితో. నేను ఇక్కడే ఉన్న స్పాట్లో ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళతో పిటిషన్ తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా పిటిషన్లో కూడా బాధిత అనుమానం ఏదైతే వ్యక్తం చేస్తున్నారో పేరు పెట్టడం జరిగింది. దాని మీద DSP గారికి మా విజ్ఞప్తి ఏం చేసినామంటే ఫోన్ కాల్ డాటా కూడా తీయండి, ఇద్దరివి ఫోన్ కాల్ డాటా తీస్తే ఎంక్వైరీలో తేలుతుంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ నాయకుడు అండగున్నా కూడా నిందితులను శిక్షించాలి. శిక్షించకపోతే ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, వాళ్ళని శిక్షించే వరకు కూడా మేము ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ అమ్మాయికి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్‌గ్రేస్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. నిందితులను గుర్తించిందా? అనుమానం కింద ఒక వ్యక్తి పేరు ట్రేస్ అవుట్ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఆయన
విష్ణు ముదిరాజ్ అని చెప్పి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉండని చెప్పి డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. మీ పేరు చెప్పు. సత్యమ్మ. ఏం జరిగిందమ్మా? ఇలా ఎలక్షన్ అన్నారు సార్, అయితే సర్పంచ్ తెలిసిన డీజే పెట్టి స్కూల్ దగ్గరికి నేను వెళ్ళినా. అమ్మందల కోసం ఆమె గుడి దగ్గరికి వెళ్ళింది నా బిడ్డ. అయితే ఆడ ఏం జరిగింది నాకు తెలుసు. అయితే ఇంటికి వచ్చింది, మీ పాప ఆడిపోయిందని ఇంటికి వచ్చి నేను అన్నం ఇంటికి అట్లా ఆడిపోయిందని నేను అన్నం అలా ఇచ్చిపెట్టి పోయినా. ఆర్ఎంపీ డాక్టర్ తీసుకుపోయింది. ఆయన ఉండి నాకు నుంచి కాదు అంబులెన్స్ తీసుకున్నాను. జానపేట వరకు తీసుకొచ్చాను. జానపేట వరకు తీసుకొచ్చినప్పుడే అంబులెన్స్లో వెళ్ళి చనిపోయిందమ్మా పాపలేదని చెప్పేదాకా ఇంటికి తీసుకొని వెళ్ళాం. అలా సార్ నా పేరు మంజుల, నేను ప్రవళికకు మైనత్త వారసు అవుతాను. మాకు 9:30కి కాల్ వచ్చింది సార్, ప్రవళిక చనిపోయింది అని ఫోన్ చేసేది సార్. మా నిన్న మొన్న మంచి యాక్టివ్ ఉన్న అమ్మాయి సడన్గా ఏం జరిగింది ఎట్లా జరిగింది అని మాకు ఒక డౌట్ వచ్చింది సార్. అయితే అక్కడ ఉండి మేము ఏం చేయలేము. మార్నింగ్ ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చి అమ్మాయిని చూస్తే కాళ్ళకు బ్లడ్ ఉంది సార్, కాళ్ళకు బ్లడ్ ఉంది. ఆమెను కొంచెం అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ దెబ్బలు అవి కనిపించినాయి సార్. దాన్ని చూసి మాకు కొంచెం అనుమానం వచ్చింది, ఎందుకు ఇంత యాక్టివ్గా ఉన్న అమ్మాయికి సడన్గా డీజే సౌండ్కి ఎందుకు కింద పడుతుంది, ఎవరు ఎక్కడ పడ్డది అని భార్గవి అనే అమ్మాయిని మేము అడిగినాం సార్. ఎక్కడ పడిపోయింది అమ్మాయి, ఏది ఉన్నది అని అమ్మాయిని అడిగినాం సార్. ఆ అమ్మాయిని అడగడంతో మమ్మల్ని రైతు వేదిక దగ్గరికి తీసుకెళ్ళాం సార్. అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి తీసుకెళ్ళిన స్కార్ఫ్ నిండా బ్లడ్ ఉంది సార్, ప్లస్ చెప్పులు, అక్కడ వాష్రూమ్లో మొత్తం బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ పైన మొత్తం ఇసుక పోసిరు. దాంతో మాకు అనుమానం వచ్చింది సార్, ఈమెనేదో కొట్టి చంపిరు అనే అనుమానం వచ్చింది. ఇంకొకటి ఆ ఇన్నర్స్ అన్నీ అక్కడ పడిపోయినాయి. దాంతో మాకు అనుమానం వచ్చి ఏమైంది ఏం జరిగింది అంటే విష్ణు అనే అబ్బాయి ఇట్లా మాకేం తెలియదు, విష్ణు అనే అబ్బాయి వచ్చి మీ అమ్మాయి ఇట్లా కింద పడ్డది అని చెప్పిండు. నాకు అంతవరకే తెలుసక్క అని భార్గవి చెప్పింది. అంతే సార్ మాకు తెలిసింది. దాంతో మాకు అనుమానం వచ్చి మేము కంప్లైంట్ చేసినాం సార్ మున్సిపల్ పోలీస్ స్టేషన్లో. మీకు చివరిగా మీకు ఏం కావాలనుకుంటున్నారు మా అమ్మాయి తరపున? సార్ అమ్మాయికి ఏం జరిగినా ఇప్పుడు ఈ అమ్మాయి కాదు సార్, ఈరోజు ఈ అమ్మాయికి మా అమ్మాయికి జరగవచ్చు, రేపు ఇంకొక అమ్మాయికి జరగవచ్చు. ఇలాంటి న్యూస్లు ఎన్నో చూస్తున్నాం, ఇట్లాంటివి జరగకూడదు. మా అమ్మాయికి జరిగిన అబ్బాయిని ఖచ్చితంగా శిక్షించాలని మేము అనుకుంటున్నాం సార్. లేదు చేయాలి సార్ ఖచ్చితంగా. మా పాపకు మేము ఇప్పుడు మా పాపను కోల్పోయినాం, వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కి అదే జరగాలని, ఆ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. తెలియాలంటే మా పేరు కృష్ణ, మా బిడ్డ అయితే మా తమ్ముని బిడ్డ. ఆమెకు ఏమి న్యాయం చేసినా న్యాయం మనకు తెలియాలి. పోలీసులు దయచేసి చెప్పేమనగా అక్కడ సూచనలను గమనించి మా బిడ్డకి ఎట్లా నరకం అనుభవించిందో వాళ్ళకి నరకం 11 రోజులు చూపాలి, మా కన్నా చూపాలి. మేమేమో ఆశపడ్డాం. పోలీసులు దయచేసి మాకు చెప్పడం చాలా ఇంపార్టెంట్గా దయచేసి కోరుతున్నాం. మా కొడుకు ఏంటంటే మాకు బిడ్డ ఎట్లా పోయిందో వాళ్ళకు తెలియాలి. మా వాళ్ళు పోయిన మా ముందరని తెలిస్తే చాలా అంతే. మాకు న్యాయం ఒకటి ఎన్నుకున్న వాళ్ళకు తెలుస్తుంది. మా బిడ్డ పోయింది బాధపడుతున్న 4 రోజులు అయిపోయింది, కానీ ఎన్నుకున్న వాళ్ళకన్నా తెలిసిపోతుంది. ఇది ఒక్కటి న్యాయం మాకు. వాళ్ళు కాళ్ళు పెట్టి అడుగుతారు మరీ ఇది ఒక్కటి న్యాయం చేయాలి. మాకు వాళ్ళని పట్టుకొని మీరు చూసింది కదా, వాళ్ళు ఎవరైనా ఏం కథని పట్టుకొని 11 రోజుల వరకు వాళ్ళకు మా బిడ్డ ఎంత బాధపడ నరికించిందో వాళ్ళకు నరకంతో మా కళ్ళను చూడాలి, చనిపోవాలి. వాళ్ళు ఉండకూడదు దొమ్మిన, మనం మిగతా వాళ్ళు నేర్చుకుంటాం. ఇది ఒక న్యాయం సార్. దయచేసి మీరు ఏం చేసినా ఇది ఒక న్యాయం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.